శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మం నమస్కారం సమర్పిస్తూ మనం నిన్న శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 22వ శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఈరోజు 23వ శ్లోకంలో ఉండే విశేషాంశాల గురించి తెలుసుకుందాం. 22వ శ్లోకం. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఈ శ్లోకంలో మనకి 5 పదాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా అమ్మవారి యొక్క చిరునామా చెప్తున్నారు. ఎక్కడ ఉంది అమ్మవారు చెప్తున్నారు. ముందు 22వ శ్లోకంలో చెప్పిన దానికి కొనసాగింపే ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు. కాకపోతే ఎలా చెప్తున్నారు, మనకు అక్కడ ఏం చెప్పారు వాళ్ళు, సుమేరు శృంగ మధ్యస్థ, అమ్మవారు మేరు పర్వతం యొక్క మధ్యలో ఉన్నారని చెప్పారు. మరి ఆ మేరు పర్వతం ఎక్కడుంది ఇక్కడ చెప్తున్నారు. సుధాసాగర మధ్యస్థ నుంచి తెలుసుకోవాలి. సుధాసాగర మధ్యస్థ, ఒక సుధా అంటే అమృతం, సాగరం అంటే సముద్రం, మధ్యస్థ మధ్యలో ఉన్నారు. అంటే ఆ నగరం ఎక్కడుంది, ఆ నగరం చుట్టూ పర్వతం పైన ఆ నగరం చుట్టూ ఏముంది, అమృత సముద్రం ఉంది. ఆ సముద్రం అంటే ఆ సముద్రం కూడా ఆ సముద్రంలో ఎలా చెప్తున్నారు ఇల్లు శ్రీమన్నగరంలో మళ్ళీ చింతామణి గృహంలో కూడా అమ్మవారి భవనం, ఆ భవనంలో మళ్ళీ ఆ ఉండే ఆసనం పంచబ్రహ్మాసన స్థిత, అది చెప్పే విధానం. అంటే ఎలా వచ్చారు మనకి తర్వాత కొనసాగించారన్నమాట. ఎక్కడ ఆ ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో అమ్మవారి ఇల్లు ఎక్కడుంది, ఆ ఇంట్లో ఆ అమ్మవారు ఉండే ప్రదేశం ఏది, ఆ ప్రదేశంలో ఏ ఆసనం మీద కూర్చో ఉన్నారనే విషయాన్ని మనకు తెలియజేస్తాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఒక్కొక్క పదం తెలుసుకుంటూ పోదాం. మహాపద్మాటవీ సంస్థ, ఆ నగరానికి చుట్టూ కూడా వనాలు దండిగా ఉన్నాయి. చాలా ప్రాకారాలు ఉన్నాయి అక్కడ. కానీ వాటిలో ముఖ్యమైనవి 2 చెప్తున్నారు. ఒకటి మహాపద్మాటవీ సంస్థ, మహా అంటే గొప్పదైన, పద్మములతో కూడిన అడవి, దానిలో అమ్మవారు ఉంటారు, సంస్థ ఉంటారు, అంటే అక్కడ విహరిస్తుంటారు. అది పెద్ద వనం అన్నమాట, చుట్టూ ఉంటుంది అది. అవి పెద్ద పూలవి, చాలా పెద్ద పూలు. ఆ పూలు కూడా ఏంది, పద్మాలు అవి. ఆ పద్మాలు మామూలుగా మనకు నీళ్ళల్లో వచ్చే పువ్వులు కాదు. అవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్క పువ్వు 1000 రేకులతో ఉంటుందట. పైగా మన తాటి చెట్టు అంత ఎత్తుగా ఉంటాయి చెట్లు, పసుపచ్చగా ఉంటాయట. అవి పుప్పుడు వెలుచలుతూ ఉంటాయట. అక్కడ మకరందం ప్రవహిస్తూ ఉంటుందట అంత పెద్ద పూలలోంచి. అట్లాంటి పెద్ద పెద్ద పూలు, ఎంత వెడల్పైన పూలు అంటే తాటి ఆకంత కన్నా పరిమాణంలో పెద్దవి. అంత పెద్ద ఆకు పూలు ఉండేటువంటి ఆ ప్రదేశం, ఆ అడవిలాగా ఉంటుందట ఆ ప్రదేశం. అన్ని పూలతో సువాసనతో వెదజల్లుతూ ఉంటుంది. అటువంటి ప్రదేశానికి అమ్మవారు వచ్చి తిరుగుతూ ఉంటారు, అందుకని చెప్తున్నారు. ఇంకా కదంబ వనవాసిని, కదంబం అంటే కడిమి చెట్లు. ఆ కడిమి చెట్లు అవి కూడా ఒక వరుసగా కట్టి పెట్టేశారు. అవి కూడా ఎట్లా, అక్కడ చాలా ఆవరణాలు ఉన్నాయండి. వాటిల్లో ఒక్కొక్క చెట్లు, అంటే కల్పవృక్షాల చెట్లు ఉన్నాయి, చాలా రకాల చెట్లు ఉన్నాయి. అవన్నీ వరుసలుగా ఒక అడవుల్లాగా చుట్టూ ఉన్నాయి. వాటిల్లో ఈ కడిమి చెట్లు ఒకటి. ఇవి కూడా బాగా పెద్దవిగా ఉంటాయి. ఈ కడిమి చెట్లు అంటే అమ్మవారికి ఇష్టం. మనకు శ్యామల దండకంలో వస్తుంది. అమ్మవారికి ఇష్టం, రాజశ్యామల అమ్మవారికి చాలా ఇష్టం. ఆమె అక్కడే ఉంటారు, అసలు ఆవరణలోనే ఉంటుంటారు. అక్కడికి ఈ లలిత అమ్మవారు కూడా వచ్చిపోతుంటారు. అటువంటి ప్రదేశము అది. ఆ కడిమి చెట్ల యొక్క గొప్పతనం ఏంటంటే అవి వర్షించే మేఘాలను గుర్తించి ఆకర్షిస్తాయట. ఆ మేఘాలను ఆకర్షించి ఆ నీటిని నిల్వ చేసుకుంటాయి. అంత గొప్ప చెట్లు అవి. అదే ఇప్పుడు మనకి ఇప్పుడు దీని ద్వారా మనకేం తెలుస్తున్నది, పైన అర్థమైతే అమ్మవారిని వర్ణిస్తూ అమ్మవారి నగరాన్ని చుట్టూ ఏమున్నాయి చెప్పారు. కానీ లోపల అర్థం చూస్తే మహాపద్మాటవి అంటే మహాపద్మం మన సహస్రారం,
అక్కడ మధ్యలో ఉంది అని అర్థం. ఇంకా కడిమి చెట్లకి వాటికుంటే గొప్పతనం ఏంది? మేఘాలను ఆకర్షిస్తాయి. అలాగే మనకేమైనా కోరికలు ఉంటే అమ్మవారు అభిష్టాలు నెరవేరుస్తారు. అది అర్థం. అంటే మనకు బాధల్లో ఉన్నప్పుడు, మనకు దూరంగా సమస్యలు ఉన్నప్పుడు, ఆ సమస్యలతో సుఖం దూరం అయిపోతున్నప్పుడు ఆ సుఖాన్ని ఆకర్షించి అమ్మవారు తీసుకొచ్చి మనకు అందిస్తారన్నమాట. అంత గొప్ప. ఆ మేఘాలు ఇలా వర్షిస్తాయో అమ్మవారు కూడా మన మీద కరుణను కురిపిస్తారన్నమాట, వర్షిస్తారు. అది దాని అర్థం. ఇంకా సుధాసాగర మధ్యస్థ. ఇంకా సుధాసాగరం. సుధా అంటే అమృతం, సాగరం అంటే సముద్రం, మధ్యస్థ మధ్యలో ఉన్నారు. అమృతం అంటే మృతము లేనిది, మరణము లేనిది, అంటే శాశ్వతమైంది. ఆ శాశ్వతమైన ఆ సముద్రం ఎటువంటిది? అనంతమైన సముద్రం. అంటే అంతా ఇంత కాదు, ఎంతో ఉంటుంది కదా, అనంతమైంది, ఇంత లెక్క పెట్టలేంది అది. అటువంటి ఆ సముద్రంలో మధ్యలో ఉంది అమ్మవారు. అంటే మనకు అనంతమైన ఆనందాన్ని, ఆ మృతము లేని శాశ్వతమైన ఆనందాన్ని అమ్మవారు ప్రసాదిస్తారని అర్థం. మామూలుగా కథా ప్రకారంగా ఆమె ఉండే ఊరు, ఆ నగరం చుట్టూ ఉండే ఈ ప్రాకారాలు ఏమున్నాయో అవన్నీ వర్ణిస్తున్నారు. లోపల అంతరార్థం కూడా చెప్తున్నారు అన్నమాట. ఇంకా అటువంటి అమ్మవారు ఎలా ఉంటారు, ఏం చేస్తారు? అంత గొప్ప ప్రదేశంలో ఉండే అమ్మవారు ఎక్కడున్నారు? ఆమె ఒకటి సుమేరు శృంగ మధ్యస్థ, మేరు పర్వతం యొక్క మధ్యలో ఉన్నారు. మళ్ళీ శ్రీమన్నగరంలో ఉన్నారు. ఆ నగరంలో మళ్ళీ చింతామణి గృహంలో ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ కలిసి ఎక్కడున్నాయి? ఆ గృహంలో కూడా పంచబ్రహ్మాసన ఆసనంలో కూర్చో ఉన్నారు. వీటన్నిటిని దాటి వెనక్కి వస్తే మనము ఎక్కడుంది? ఆ నగరం ఎక్కడుంది? ఆ నగరం చుట్టూ సముద్రం ఉంది, అది అమృత సముద్రం. ఆ సముద్రంలో కూడా మళ్ళీ చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల్లో ఒక ప్రాకారంగా ఉండేది ఆ కడిమి మహాపద్మాటి, పెద్ద పద్మాలు ఉండే ఒక అడవిలాగా ఉంది. మళ్ళీ కడిమి చెట్ల వనం కూడా ఉంది. ఆ కడిమి చెట్ల సమూహం అంతా ఉంది అడవిలాగా. కాబట్టి వీటన్నింటి మధ్యలో అమ్మవారు ఉన్నారు. ఆ దృశ్యం మనకు కనిపిస్తోంది. అటువంటి అమ్మవారు, అంత గొప్ప ప్రదేశంలో ఉండే అమ్మవారు, ఈ చెట్లలో కూడా విపరీతమైన కాంతులు ఉంటాయట, కాంతివంతంగా ఉంటాయట ఆ చెట్లు కూడా. గొప్ప విషయం అది. అంటే అమ్మ దివ్యమంగళ స్వరూపం కదా, ఆమె దగ్గర దివ్యంగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ అటువంటి అమ్మవారు ఏమి ఇస్తారట? కామాక్షి అనే పదం చెప్పేశారు. కామం అంటే కోరికలు, కోరిన కోరికలు తీర్చే తల్లి. ఎలా తీరుస్తుంది? తన కళ్ళు మన మీద పడితే చాలు మన కోరికలు తీరిపోతాయి. కామ అంటే అందము ఒక అర్థము, కోరిక అని ఇంకో అర్థం. అక్షి అంటే కన్ను. అంటే కోరికలు తీర్చేటువంటి అమ్మవారి కళ్ళతోనే కోరికలు తీరుస్తారు. అటువంటి అక్షుడు కలది అని అర్థం. మరియు కామాక్షి అమ్మవారు చాలా దేవతలంతా ప్రార్థించినప్పుడు వాళ్ళ కోరికలను తీరుస్తుంది, రాక్షస సంహారం కోసంగా. మళ్ళీ వచ్చి ఈ మన్మధుడు అనేక వేల మంది కాములను పుట్టిస్తుంది కళ్ళలో నుంచి. అక్కడ కాంతిలో జరుగుతుంది ఈ విషయం. మన్మధుడు వచ్చి ఉపాసన చేసినప్పుడు ఆమె కళ్ళల్లోంచి అనేక వేల మంది ఆ మన్మధుడిని పుట్టిస్తుంది. అందువల్ల కూడా ఆమెకు కామాక్షి పేరు వచ్చింది. ఇంకా మనం పోతే త్రిమూర్తులు వచ్చి ఆమె కళ్ళల్లోంచి, 3 కళ్ళు ఆమెకి, త్రిమూర్తులు ఆమె కళ్ళలోంచి వచ్చారు. త్రిశక్తులు కూడా ఆమె కళ్ళలోంచి వచ్చారు. కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, రు అంటే రుద్రుడు. వాళ్ళ ముగ్గురు అంటే బ్రహ్మ సరస్వతి, విష్ణు లక్ష్మి, మళ్ళీ రుద్రుడు ఉమామహేశ్వరి. ఈ ముగ్గురు ఒకేసారి ముగ్గురు కళ్ళలోంచి పుట్టారన్నమాట అక్కడ. అందువల్ల కూడా ఆమెకు కామాక్షి అని పేరు వచ్చింది. ఇలా రకరకాల కథలు ఉన్నాయి. ఆమె ఎందుకు అలా కామాక్షి అనే పేరు ఎందుకు వచ్చింది దానికి. మన కంచిలో ఉండే కామాక్షి గురించి ఇక్కడ చెప్పేది. కంచిలో ఉండే కామాక్షికి కాంచి అంటే మొదనూరు అని అర్థం, వడ్డాణం అన్నమాట. కాబట్టి ఆమె మన భారతదేశానికి నాభి స్థానంలో ఉంది. అందువల్ల కూడా ఆమె అంత గొప్ప పీఠంగా అది ప్రసిద్ధి పొందన్నమాట కంచి. ఈ విధంగా మనకు కంచి కామాక్షమ్మ గురించి ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. మనకి ఎంత అదృష్టం, మన భారతదేశంలో, మన దక్షిణ భారతదేశంలో మనకు
మనం దర్శించే భాగ్యం కూడా ఉంది అంత చాలా సులభంగా దర్శించుకోవచ్చు మనం. అటువంటి అమ్మవారు ఈ కామాక్షి అమ్మవారు. మరి ఆ కామాక్షి అమ్మవారు ఏమిస్తారు? కామదాయిని, కోరికలు తీర్చేస్తారు, కోరిన కోరికలు తీరుస్తారు. చివరికి ఎటువంటి కోరికలు తీరుస్తారు? మోక్షాన్ని కూడా ఇస్తుంది, ఇంకా శివ జ్ఞానం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. ఇంత అంత అలా నీకు ఎన్ని కోరికలు కావాలంటే అన్ని కోరికలు తీర్చగల శక్తి ఆ అమ్మవారికి ఉంది. అందుకనే కామదాయిని. ఆ కామాక్షి ఏం చేస్తుందంటే కామదాయిని, కోరిన కోరికలు తీర్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి శ్లోకం ద్వారా చెప్తున్నది అమ్మవారి యొక్క చిరునామా, అమ్మవారి యొక్క పేరైన కామాక్షి. ఆమె ఏం చేస్తారు, ఆమె ఏమి ఇస్తారు మనకి అని ప్రతి పదంలోనూ ఆమె ఇచ్చేవన్నీ ఉంటాయి. మనకి లలితా సహస్రంలో ఈ విధంగా మనకి పైన అర్థం ఒక రకంగా, లోపల ఇంకో అర్థంగా ఉంది. అందుకే వీటిని రహస్య నామాలు అన్నారన్నమాట. ఇది 23వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. రేపు 24వ శ్లోకంతో కలుసుకుందాం.